ఓకే. రీసెంట్గా స్కూల్ మేట్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ కోసము గండికోటకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చేయాలా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. మొదటగా కోట చుట్టుపక్కల చూసి, తర్వాత బోటింగ్ చేసి, తర్వాత సైట్ సీయింగ్ అవి ఇవి చూద్దామని ప్లాన్ చేసాము. ముందుగా ఈ కోట చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అని చెప్పి చెక్ చేయడానికి ఒకసారి అట్లా నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళాము. చూస్తే ఈ విజువల్స్ మాత్రం బ్రెత్ టేకింగ్గా ఉన్నాయి. మనము గ్రాండ్ కెన్యాన్ ఇలాంటివి చూసిన తర్వాత అందుకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంది ఇది కూడా. సో ఇక్కడ చూస్తే ఇంతకుముందు గవర్నమెంట్ ఇక్కడ 2 కొండల మధ్య రోప్వే ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసింది, కానీ అది కోవిడ్ వచ్చిన తర్వాత ఆగిపోయింది. అలాగే ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేసి ఉన్నాయి. మనం ముందుగా వెళ్తేగిన ఈ టెంట్లు రెంట్ తీసుకునే అవకాశం ఉండేది, కానీ మేము ముందు సరిగా అనుకోలేదు. వెళ్ళిన తర్వాత ఎంక్వైరీ చేస్తే అవన్నీ ఆల్రెడీ బుక్ అయ్యాయని చెప్పారు. చేసేదేం లేక మళ్ళీ పక్కనే ఉన్న కాటేజీల వైపు వెళ్ళాము మేము. అక్కడ ఉన్న అన్ని రూములు మేము 2 డేస్కి బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు చూస్తే ఇవే టెంట్లు పర్మనెంట్ ఫెసిలిటీ ఉన్నట్టు ఇక్కడ. వీటికి ముందే మనము బుక్ చేసుకుంటే అందులో ఏసీ సదుపాయం ఇవన్నీ ఉన్నాయి. సో నైట్ టైము ఇక్కడ కూర్చొని మనము సైట్ సీయింగ్ చూడడానికి కానీ లేకపోతే అవుట్ సైడ్ స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఈ ఐరన్ క్లీల్ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్గా రోప్వే కోసము ప్లాన్ చేశారు ఇంతకుముందు, కానీ అది ఈ కోవిడ్ వల్ల మధ్యలోనే ఆగిపోయింది. సో ఇక్కడ టెంట్లు ఖాళీ లేవని చెప్పడంతో ఇంకా మేము బ్యాక్ వెళ్ళిపోవడానికి వెహికల్ స్టార్ట్ చేసి ముందుకెళ్ళాము. ఇక్కడ చూస్తే చాలా టెంట్లు ఏర్పాటు చేశారు. గతంలో ఇన్ని టెంట్లు ఉండేటివి కాదు. అలాగే ఈ టెంట్లు లేని వాళ్ళకు ఈ బయట ఈ కొండల పైన కూడా నైట్ టైం క్యాంపింగ్ కోసం అని చెప్పి మార్కింగ్స్ కూడా ఉన్నాయి. అవి ఇందులో క్లియర్గా కనిపించలేదు, కానీ నైట్ టైము కొంచెం ఫ్లాట్ ఏరియా చూసి ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ పక్కన కనిపించే రూమ్స్ ఉన్నాయి కదా, ఈ కాటేజీలలో మేము 2 డేస్కి బుక్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అందరం కలిపి. సో చూస్తున్నారు కదరా, ఎదురుగా కోట కూడా కనిపిస్తుంది. సో ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత అందరం లంచ్ చేసి కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాము. ఈ కనిపించే వాళ్ళంతా బ్యాంకర్సు, ఒక కలెక్టరు, డాక్టర్సు, అంత సాఫ్ట్వేర్ క్యాండిడేట్లు అందరు ఉన్నారు ఇక్కడ. అందరు భోజనాలు చేసి గత స్మృతులన్నీ నెమరేసుకుంటారు ఇక్కడ. సో తర్వాత అందరం కలిసి బోటింగ్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ చేసాము. ఈ బోటింగ్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఇక్కడ, ఎందుకంటే కొండపై నుంచి మనం కింద లోయలోకి దిగాలి, అంటే నది ఉన్న ప్రదేశానికి దిగాలి. అలా దిగడానికి కొండపైన పెయింట్తో అన్ని మార్కులు వేసుకుంటూ వెళ్ళారు, యారో మార్క్స్. సో వాటిని ఫాలో అవుతా మనం కొండ కిందికి దిగాలి. ఇది ఫస్ట్ చాలా తక్కువ టైం పడుతుంది, సులభమని అనుకున్నాం, కానీ దిగే కొద్దీ దాన్ని ఇంపాక్ట్ చాలా హెవీగా కనిపించింది. అంటే అదేమి తక్కువ దూరం లేదు, అది దిగుతానే చాలాసేపు నడవాల్సి వచ్చింది. చూస్తుంటే మనం చిన్నప్పుడు ఎక్కడో పల్లెలలో ఎక్కడో అడవులలో తిరిగిన ఫీలింగ్ వస్తుంది. అంటే సరైన రహదారి ఏం లేదు అక్కడ. ఉన్న కొండగుట్టల పైన ఫ్లాట్గా ఉన్న ఏరియాల పైన మార్కింగ్లు వేసుకుంటూ వెళ్ళారు, దాన్ని ఫాలో అవుతా మనం కిందికి దిగుతా వెళ్ళాలి. అలా నేను మా ఫ్రెండు ఫస్ట్లో కొంచెం ఆవేశంగా వెళ్ళాము, చాలా తక్కువ టైం పడుతుంది, ఈజీగా కిందికి వెళ్ళొచ్చు అని చెప్పి. కానీ అది వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంది. ఏదో మాట్లాడకుండా కొద్ది దూరం వెళ్ళాము, తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మమ్మల్ని ఫాలో అవుతా ఎవరు రాలేదు, వాళ్ళంతా ముందే ఆగిపోయారు అక్కడ. ఈ హైటు ఈ కొండలపైన దిగడము అంత సులభంగా లేదు, అమ్మాయిలకైతే మరీ కష్టంగా ఉంది. సో వాళ్ళు కొంతమంది అక్కడే ఆగిపోయారు, కొంతమంది కష్టపడి మమ్మల్ని ఫాలో అవుతా కిందికి రావడానికి ప్రయత్నం చేసినారు. చూస్తున్నారు కదా అన్ని కొండరాలు ఎలా ఉన్నాయో, ఏవి కూడా అంత ఫ్లాట్గా టకాటక నడిచి కిందికి దిగడానికి అనువుగా అయితే లేవు. పూర్తి అంటే ఇక్కడ ఎటువంటి సిమెంట్ కానీ లేకపోతే ఎవరైనా కూడా దారి కొంచెం నీట్గా తయారు చేయడం కానీ చేయలేదు. ఉన్న కొండరాలను ఆసరాగా చేసుకుని ఆ మార్కింగ్స్ వేసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు నది
డెప్త్ బ్రెడ్త్ ఎంత ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే పైనుంచి చూసినప్పుడు మనకి రెండు కొండల మధ్య అంత గ్యాప్ ఎక్కువగా ఉన్నట్టు అనిపించలేదు, కానీ కిందికి వెళ్ళే కొద్దీ చూస్తే ఆ గ్యాప్ చాలా ఎక్కువగానే ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ 100 meters పైనే ఉంటుంది అది ఆ గ్యాప్ అనేది. సో పైనుంచి చూస్తే అదేదో చిన్న పాయలాగా అనిపిస్తుంది, కానీ కిందికి వెళ్తే అర్థమవుతుంది అది ఎంత డెప్త్ ఉంది విడ్త్ ఉంది అనేది. సో ఒక విధంగా చూస్తే రాజులు కోట ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇది ఒక సేఫెస్ట్ ప్లేస్ అని ఫీల్ అయినట్టున్నారు. ఎందుకంటే దీనికి ఈ కొండపైకి చేరుకోవడానికి ఉన్నది ఒకటే మార్గము. అన్ని వైపుల నుంచి ఈ నది ఉంటుంది. సో ఈ శత్రువులు ఎవరైనా రావాలంటే నదిని దాటుకుని అంత సులభమైన విషయం కాదు, ఒకటే దారి ఉంది. సో కాబట్టి సెక్యూరిటీ పరంగా ఇది కొంచెం స్ట్రాటజికల్గా కూడా ఇది కొంచెం సేఫ్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ కోట కట్టినట్టున్నారు. సో ఫస్ట్ ఈ కోట 11వ శతాబ్దంలో లేదా 12వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు కట్టినారు. ఆ తర్వాత పెమ్మసాని నాయకులు టేక్ ఓవర్ చేసినారు. చివరిగా ఇది తురకల చేతికి వచ్చింది. సో ముందు ఉన్నప్పుడు బాగానే ఫ్లరిష్ అయింది. ఎప్పుడైతే ఈ తురకల చేతికి వచ్చిందో వీళ్ళు అక్కడున్న కోటను ధ్వంసం చేశారు, ఉన్న 2 గుళ్ళను కూడా ధ్వంసం చేసినారు. సో ఇప్పుడు ఆ గుళ్ళకి వెళ్ళి చూస్తే కినా మొండి గోడలు ఉంటాయి, ఆ ఉన్న శిల్పాలు కూడా పగలగొట్టబడి ఉంటాయి. సో నడుస్తూ నడుస్తూ కిందికి వెళ్తానే ఉన్నాయి, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ చిన్నప్పుడు స్కూల్లో జరిగిన విషయాలు, ప్రస్తుతం ఎక్కడ ఏమేమి చేస్తున్నాము, కెరీర్ పరంగా ఎలా సాగుతుంది, ఇలాంటి విషయాలన్నీ చర్చించుకుంటూ వెళ్తున్నాము. మధ్యలో కొంతమంది ఆగి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇలా చాలాసేపు నడుస్తూనే ఉన్న వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించట్లేదు. మొత్తం అడవి, చెట్లు ఇవి ఉన్నాయి. ఎవరైనా ఒంటరికి వెళ్తే తప్పిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వెళ్తే ఒక బ్యాచ్గానే వెళ్ళాలి, లేదంటే కొంచెం రిస్కీనే ఇది. కింద వైపు ఎవరన్నా ఉంటే గట్టిగా కేకేస్తే వినిపిస్తుంది, కానీ కింద వైపు ఎవరు లేకపోతే మాత్రం కష్టమే. మనం తప్పిపోయామన్న ఫీలింగ్ అయితే స్ట్రాంగ్గా వస్తుంది. సో ఈ బోటింగ్కి వెళ్ళడానికి 2 ఉన్నాయి. ఒకటి ఇట్లా కొండపై నుంచి కిందికి దిగి వెళ్ళడం, రెండోది అటువైపు గట్టు దగ్గరికి వెళ్ళడం. కానీ అటువైపు గట్టు దగ్గరికి వెళ్తే రైడ్ ఎక్కువసేపు ఉండదు. ఇక్కడ నుంచి వెళ్తే ఈ మనం ఈ 2 కనిపించే 2 కొండల మధ్యలో నుంచి ఆ గట్టు వైపు వెళ్ళచ్చు. ఇది కొంచెము వెళ్ళడానికి లేకపోతే సీనిక్గా కూడా బాగుంటుంది. కాబట్టి ఇది కొంచెం కష్టమైనా కూడా మేము దీన్నే ప్రిఫర్ చేసాము వెళ్ళడానికి. చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి ఆ 2 కొండల మధ్య పాయ ఎంత నీట్గా కనిపిస్తుంది అది. సో ఇప్పుడు మనం కిందికి వెళ్ళే కొద్దీ దాని వెడల్పు ఎంత ఎక్కువ ఉంది అనేది కూడా కనిపిస్తుంది అది. సో ఇది నడవాలి అంటే రోజు కొంచెం వాకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఈజీగా ఉంటుంది, లేదంటే ఈజీగా కంట్రోల్లో పట్టేయడం, లేకపోతే మోకాల దగ్గర ఇబ్బంది అవ్వడం ఉంటుంది. ఎవరికైనా మోకాలు నొప్పులు అవి ఉంటే మాత్రం ఇది అంత సజెస్టెడ్ కాదు. డైరెక్ట్గా వాళ్ళు అటువైపు గట్టువైపు వెళ్ళి అక్కడ నుంచి రైడింగ్కి వెళ్ళడం బెటర్. చూడ్డానికి ఇది డిసెంబర్ అయినా కూడా వేడి మాత్రం చాలా ఎక్కువ ఉన్నది. ఆ రోజు చొక్కాలన్నీ పూర్తిగా తడిసిపోయినాయి. అసలు అదేదో సమ్మర్ అన్న ఫీలింగ్ ఉంది. సో ఇప్పుడు ఈ పాయ నుంచి అటువైపు వెళ్తే మనకి మైలవరం రిజర్వాయర్ కనిపిస్తుంది. ఇదంతా మైలవరం రిజర్వాయర్ బ్యాక్ వాటర్. ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ వెళ్తే గండికోట రిజర్వాయర్ కూడా వస్తుంది. సో వాటర్ బాగా ఫుల్గా ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది, అంటే బ్యాక్ వాటర్ లెవెల్ ఇంకా పైకి ఉంటుంది. ఇప్పుడైతే ఉంది కానీ అంత పూర్తి స్థాయిలో అయితే లేదు ఇక్కడ వాటర్ రిజర్వాయర్లో. కొంతమంది ముందెళ్ళిన అక్కడ నిలబడి ఆ సీన్స్ చూస్తా ఫోటోలు తీసుకుంటా ఏవో చర్చలు చేస్తున్నారు.
ఎంతసేపు నడుస్తూనే ఇంకా కొండ తరగడం లేదు. మేము సగం దూరం వచ్చేటప్పటికే ఇంకా చాలు అనిపించింది, కానీ మేము ఇంకా దేనికి తిరిగి వెళ్ళలేక ఎలాగైనా రైడ్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్తో కిందికి దిగుతూ వెళ్ళిపోయినాము. పైనుంచి చూస్తే కొండ అంత హైట్ ఉన్నట్టు అనిపించదు, కానీ కిందికి వెళ్ళి చూస్తే అనిపిస్తుంది ఎంత హైట్ ఉంది అనేది. అంటే రాజులు ఆ కాలంలో దీన్ని ఎలా చూస్ చేసుకున్నారు అంటే ఇప్పటికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే అప్పట్లో ఉన్న రవాణా సదుపాయాలు అవన్నీ చూస్తే కూడా దీన్ని ఇక్కడ దాకా వెళ్ళి వాళ్ళు సర్వే చేసి ఇక్కడ ఒకటి కట్టాలి, అట్ ద సేమ్ టైం వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ ఉన్నాయా లేదా ఇక్కడ అన్ని చూసుకుని కట్టారంటే అప్పుడున్న ఇంజనీరింగ్ నైపుణ్యం కూడా చాలా గొప్పదని అనిపిస్తుంది. అంటే దీని ఈ కొండ చుట్టూ కోటగొడలు కూడా ఉంటాయి మొత్తం. అంటే శత్రువులు అంటే డిఫెన్సివ్గా కింద నుంచి కూడా ఎవరు రాకుండా కోటగొడలు కొట్టారు. అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఇక్కడ నుంచి పైకి రావడం అనేది. అయినా కూడా వీళ్ళు కోటగొడలు అయితే కట్టారు ఈ ఈ ఈ సైడ్ కూడా. ఆల్మోస్ట్ కిందికి దగ్గరికి వచ్చేసినాం. కింద మాకు బోట్ కనిపిస్తుంది. సో ఆ ఉత్సాహంతో ఇంకొంచెం వేగంగా కిందికి వెళ్ళాము. సో అంతా కష్టపడి కిందికి వెళ్తే ఆల్రెడీ బోట్లో సగం మంది ఉన్నారు. ఆ బోట్ కెపాసిటీ ఏమో 12 మెంబర్స్, ఆల్మోస్ట్ అది 10 మెంబర్స్ దాకా ఫుల్ అయినది. సో మీరు చేసేది ఏం లేక నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగే మా వాళ్ళు పైనుంచి దిగడంలో కూడా చాలా లేట్ అయింది. మేము దిగి పైకి చూస్తే వీళ్ళంతా మిడిల్ డ్రాప్ అయినట్టు ఎవరు కనిపించలేదు. సో కాబట్టి ఇంకా వెయిట్ చేయాలని డిసైడ్ అయినాము. సో ఈ ముందు ఎక్కిన వాళ్ళతో బోట్ ముందుకు వెళ్ళిపోయింది. సగం మంది అమ్మాయిలు పైన డ్రాప్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోయినారు. ఇంకా మిగతా కొంతమంది చెప్పులు హై హీల్స్తో నడవలేక చెప్పులు మధ్యలోనే వదిలేసి బేర్ ఫుట్తో కిందికి వచ్చేసినారు. ఇప్పుడు చూస్తే వాటర్ లెవెల్ ఈ రెండింటి కొండల మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉన్నది క్లియర్గా అర్థమైంది. ఇట్స్ మోర్ దెన్ 100 meters. ఇది చాలా ఎక్కువనే ఉంది డిస్టెన్స్ ఈ రెండు కొండల మధ్యలో. సో ఈ వాటర్ లెవెల్ని ఇదంతా దాటుకొని పైనుంచి ఉన్న సైనిక పహారాన్ని ఇదంతా దాటుకుని శత్రువులు రావడము ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఒక దుర్భేద్యమైన కోటగానే చెప్పచ్చు. అందుకే ఈ ప్లేస్ని రాజులు ఎంచుకొని ఇక్కడ కోట కట్టినట్టు ఉంది. త్రూ అవుట్ ఇయర్ వాటర్ ఫెసిలిటీ ఒకటి, రెండోది సెక్యూరిటీ పరంగా కూడా హైలో ఉంది ఇది. సో ఇంకొక విషయం తెలిసి వచ్చింది ఏంటంటే కడప జిల్లాలో ఈ గండికోట దగ్గరనే హైయెస్ట్ పాయింట్ ఉంది సీ లెవెల్ నుంచి అనే విషయం తెలిసింది. అందుకే ఇక్కడది చుట్టుపక్కల విండ్ మిల్స్ బాగా ఏర్పాటు చేసినారు. సో బోటు అక్కడ వాళ్ళని గట్టు వైపు వదిలేసి మళ్ళీ వస్తుంది. సో మేమంతా తయారవుతున్నాం ఇంకా నెక్స్ట్ రైడ్కి. కానీ సగం మంది మాత్రమే ప్రయాణం చేయాల్సి వచ్చింది. మిగతా సగం మంది పైనే ఉండిపోయారు కాబట్టి వాళ్ళ కోసము మిగతా వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోయి
ఎక్కడైతే ఇది అవతల గట్టికి వెళ్తుందో అక్కడికి కార్లు తీసుకుని రావడానికి మిగతా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. ఓన్లీ 12 మెంబర్స్ మాత్రమే మేము రైడింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అసలు ఆ హైట్కి అసలు ఆ బోట్ సైజ్ చూస్తే అర్థమవుతుంది ఆ కొండ ఎంత హైట్ ఉంది అనేది. మొత్తానికి బోట్ ఇచ్చింది, మేమంతా ఎక్కి కూర్చున్నాము. ఆ సేఫ్టీ జాకెట్స్ అన్నీ వేసుకుని కూర్చున్నాము. ఇంకా రైడ్ స్టార్ట్ అయింది. మా వాళ్ళంతా ప్లేస్లో కూర్చొని ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆ సరౌండింగ్స్ చూస్తూ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా పనిలో పనిగా ఈ ఫోన్లు తీశారు మొత్తం క్యాప్చర్ చేయడానికి. నేను ఫ్రంట్ సైడ్ కూర్చొని ముందు వ్యూ చూడడానికి కూర్చున్నాను నేను. సో చూస్తుంటే మనము ఏ ఫారిన్ లొకేషన్లోనో ఎక్కడో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇది అసలు అది చెప్తే తప్ప ఎవరికి అనుకోలేరు అది ఇండియా లొకేషన్ అని చెప్పి. మన ఏ ఇటలీలోనో ఎక్కడో మన సీ సైడ్ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. అసలు సన్లైట్, చుట్టూ ఉన్న కొండలు, గ్రీనరీ, ఆ వాటర్ కలర్ గ్రీన్గా ఉండడం, ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ చాలా సీనిక్గా అనిపించింది అది. ఈవినింగ్ సన్లైట్ ఇవన్నీ చూస్తుంటే నేనైతే మొత్తం మినిట్ కూడా వేస్ట్ చేయకుండా చుట్టూ ఉన్నటువంటి క్యాప్చర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసిన. మరి ముఖ్యంగా 2 కొండల మధ్యలో నుంచి రిజర్వాయర్ సైడ్ వెళ్ళేటప్పుడు చాలా బాగుంది సీన్ అది.
సో మొత్తం అందరినీ కవర్ చేయడానికి ఇంకా నేను కెమెరా ఓపెన్ చేసి అందరి వైపు ఒకసారి దృష్టి సారించాను. కానీ ఇంత వేగంగా వెళ్తున్నప్పుడు కూడా వీడు నిలబడుకొని అందరికీ ఫోటోలు తీసి కవర్ చేయడానికి ఈ ప్రొఫెసర్గా ట్రై చేస్తున్నాడు. ఆడు కూర్చోమని చెప్పినా కూడా వీడు వినకుండా ఫోటోల కోసం నిలబడి క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో బ్యాక్ సైడ్ వ్యూ సన్లైట్ సైడ్ తిప్పితే మాత్రం చాలా సూపర్గా ఉంది వ్యూ ఇది. ఇప్పుడు చూస్తే ఇది అసలు ఇండియాలో ఒక లొకేషన్ అంటే అంత ఈజీగా ఎవడు కనుక్కోలేడు. ఇది చూస్తే ఏ ఫారిన్ లొకేషన్ లాగా ఉంది ఇది. సో ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటూ ఎవడి ఫోటోగ్రఫీలో వాడు బిజీగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం కొంతమంది సెల్ఫీల కోసము ప్రయత్నాలు చేస్తూ ఎవరి కాంబినేషన్లో ఎవరు తీసుకోవాలి అనే దానికోసం అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ మొత్తము మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు అంతా. వీడు ఎక్కడ ప్లేస్ లేనట్టు ముందు సైడ్ బ్యానెట్ పైన కూర్చున్నాడు. ఈవినింగ్ వ్యూ సూపర్గా ఉంది అసలు. చూస్తుంటే ఇది లైటింగ్ కానీ లేకపోతే రిజర్వాయర్ సైడ్ మొత్తం బ్రెడ్త్ కానీ ఇదంతా చూస్తుంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఫోటోలు తీయడం ఇంకా ఆగలేదు, ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇంకా రైడ్ కంప్లీట్ అయితే మేము ఈ గట్టు వైపు వస్తున్నాము. ఈ గట్టు వైపు నుంచి మనము డైరెక్ట్గా మైలవరం రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇంతకుముందు కూడా దారి ఉన్నది, మళ్ళీ ఇప్పుడు ఈ బట్టి రోడ్డును మళ్ళీ డెవలప్ చేయడానికి వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు. సో ఈ సంవత్సరం వర్షాలు పెద్దగా లేకపోవడం వల్ల వాటర్ పూర్తి స్థాయిలో లేవు. ఉండింటికిన ఆల్మోస్ట్ ఆ రోడ్డు దగ్గర దాకా వాటర్ లెవెల్ ఉండేది. సో ఇప్పుడైతే వాటర్ లెవెల్ అంత లేదు, కొంచెం లోపలికే ఉంది. యూజువల్గా ఇక్కడ ఒకటి కట్టడం ఉంది కదా, అంత దూరం వాటర్ అయితే ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పూర్తిగా పడి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో వాటర్ స్టోరేజ్ ఉంటే ఆల్మోస్ట్ ఆ రోడ్డు లెవెల్కి వాటర్ ఉంటాయి. సో రైడ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అటువైపు కొండకి ఇంకొక వైపు చూడడానికి వెళ్ళాం. సన్సెట్ పాయింట్ అని చెప్తారు అక్కడ. ఇది ఇందాక చెప్పినట్టు ఈ కడప జిల్లాలో హైయెస్ట్ పాయింట్ సీ లెవెల్ నుంచి. సో అక్కడ విండ్ మిల్స్ అవి ఏర్పాటు చేస్తున్నారు. అది సన్సెట్ చూద్దాం వెళ్ళాము. వ్యూ అయితే సూపర్గా ఉంది. బ్యాక్ వాటర్ కనిపిస్తుంది కదా, అది గండికోట రిజర్వాయర్. అంటే ఈ మైలవరం బ్యాక్ వాటర్ అట్లే గండికోటలో ఉన్న రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అన్నీ కలిసి ఉంటాయి ఇక్కడ. సో ఈ బ్యాక్ సైడ్ వచ్చేది గండికోట రిజర్వాయర్ బ్యాక్ వాటర్. ఈ పైన చూస్తే చాలా విండ్ మిల్స్ ఏర్పాటై ఉన్నాయి. అంటే ఇంతకుముందు అసలు ఇది హైయెస్ట్ పాయింట్ అని నాకు తెలియదు, విండ్ మిల్స్ ఉన్నాయని మాత్రమే తెలుసు. సో దీని దగ్గర ఒక విలేజ్ ఉంది. సో మేము వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. మొత్తానికి అక్కడ గుడి అవి అన్నీ కవర్ చేసాం. అక్కడ తిరిగి వచ్చేటప్పుడు బాగా చీకటి పడింది. ఇక్కడ నుంచి చూస్తే మైలవరం రిజర్వాయర్, అటు సైడ్ జమ్మలమడుగులోని లైట్స్ అవి కనిపిస్తున్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ కెమెరాల్లో మరీ డార్క్గా ఉండి అంత గొప్పగా క్యాప్చర్ అయినట్లేదు, కానీ
బయట నిలబడి రియల్ టైంలో వ్యూ చూస్తే చాలా సూపర్గా ఉంది. సో ఇంకోటి ఏంటంటే చాలామంది ఇక్కడ బర్త్డేలు అవి ఇవి సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తారండి ఈవినింగ్. అంటే ఈ హైయెస్ట్ వ్యూ పాయింట్లో ఉండడం వల్ల సన్సెట్ మిగతా ప్లేస్ల కంటే ఇక్కడ కొంచెం లేట్గా అవుతుంది. సో అలాంటి టైంలో ఇక్కడ సెలబ్రేషన్స్ అవి ఇవి చేసుకోవడానికి చాలామంది వస్తారని విన్నాను. ఇప్పుడు చూస్తుంటే ఆ లైట్ ఎఫెక్ట్ కానీ ఆ చల్ల గాలి ఇవన్నీ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అంటే మనం అక్కడ నిలబడి ఫీల్ అవ్వాల్సిందే తప్ప దాన్ని వర్ణించడం అయితే అంత సులభం కాదు. అంత అద్భుతంగా ఉంది అక్కడ ఆ లొకేషన్లో. దూరంగా కనిపించే లైట్లు ఇవన్నీ కూడా జమ్మలమూడుగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇవి. సో ఇదంతా హైట్లో ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి జమ్మలమూడులో ఉన్న చాలా ఏరియాలు కూడా కనిపిస్తాయి. స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఉదయాన్నే లేచి ఉదయాన్నే సూర్యోదయం చూడడానికి వ్యూ పాయింట్కి వెళ్ళాము. చూస్తే ఇది మనము ఏ గ్రాండ్ కెన్యన్ లేక ఎక్కడో ఉన్నామన్న ఫీల్ అయితే వస్తుంది. రెండు నిశ్చలంగా ఉన్న నీళ్ళు, గ్రీన్ కలర్లో పెద్ద కదలిక లేకుండా ఉండడము, మార్నింగ్ సన్లైట్కి వచ్చే వైబ్రెంట్ కలర్స్ ఇవన్నీ చూస్తే అసలు మనము ఇండియాలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడో లొకేషన్లో ఉన్నామా అన్న ఫీల్ వస్తుంది. సన్లైట్ పెరిగే కొద్దీ ఆ డిఫరెంట్ కలర్స్ ఆ స్టోన్ పై నుంచి కనిపించడం కానీ ఇవన్నీ కూడా చాలా సీనిక్గా ఉన్నాయి. అంటే ఫోటోగ్రఫీ ఎంతూజియాస్ట్లు ఉంటే మాత్రం దే విల్ బి వెరీ హ్యాపీ టు క్యాప్చర్ దీస్ లైట్స్. ఈ రాళ్ళ పైన పడినప్పుడు డిఫరెంట్ అంటే ఆ లైట్ ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ వేరియేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఆ లైట్లో కానీ వాటర్లో కానీ లేకపోతే ఆ కొండల పైన రాళ్ళ పైన పడినప్పుడు కానీ మనము తీసే యాంగిల్స్ లేకపోతే ఆ సన్లైట్ పెరిగే కొద్దీ ఆ కలర్లో చేంజ్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. అంటే మంచి కెమెరా ఉంటే చాలా అద్భుతంగా క్యాప్చర్ చేయొచ్చు ఇవి. సో ఇది ఇటు సైడ్ గండికోటకి వెళ్ళే సైడు వాటర్ ఇది. సో ఫ్రంట్ సైడ్ డైరెక్ట్ సన్లైట్ పడినప్పుడు ఈ స్టోన్ కలర్ ఇవన్నీ కూడా డిఫరెంట్ వస్తున్నాయి. సన్లైట్ అంతా పడిన చోట చూస్తే అది ఒక డిఫరెంట్ వ్యూ లాగా ఉంది. సో ఇక్కడికి వెళ్ళడం అంత సులభం అయితే కాదు, చాలా రిస్కీనే. ఇది జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది కొండలపైనకి చేరుకోవడానికి. ఏమాత్రము పట్టు తప్పినా గాయాలు పాలవడం అయితే కంపల్సరీ. సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2 hours గడిపాము. ఉదయాన్నే 6కి వెళ్ళి 8-8:30 దాకా గడిపాము. అది క్లౌడీగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో సూర్యుడు రావడానికి చాలా టైం పట్టింది. కొంతసేపు రావడం, మళ్ళీ ఆ క్లౌడ్స్ ఎన్నికి వెళ్ళిపోవడము, ఇలా చాలా టైం పట్టింది. నేనైతే చాలా ఎంతూజియాజంతో వెయిట్ చేస్తుండే, అట్లే సన్లైట్ వస్తే మంచి ఇమేజెస్ ఏమైనా ఉంటే క్యాప్చర్ చేస్తాము వాల్పేపర్కి అని చెప్పి. సో లక్కీలీ నేను కొన్ని అయితే క్యాప్చర్ చేశాను. కానీ మిగతా వాళ్ళు అయితే వాళ్ళు ఈ ఫోటోలు తీసుకోవడం పైన చాలా ఇంట్రెస్ట్ చూపారంటే ఆ సీనిక్ మధ్యలో వీళ్ళు ఉండి క్యాప్చర్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తారు. చాలామంది టూ మెనీ ఫొటోస్ తీసుకున్నారు ఇక్కడ డిఫరెంట్ వ్యూస్లో. అన్నీ కూడా సూపర్గా వచ్చినాయి. నేనైతే ఓన్లీ లైట్ క్యాప్చర్ చేయడం పైన ఎక్కువ ఫోకస్ చేశాను నేను. సో ఇది ఫుల్ పనోరమిక్ వ్యూ లాంటిది. ఇటువైపు నుంచి అటువైపుకి మనం స్వీప్ చేస్తే విడత ఎంత ఉంది, లోతు ఎంత ఉంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాక కనిపించిందో లేదో ఇటువైపు అయితే కోటగొడలు కూడా ఉన్నాయి ఆ మొత్తము కొండ అంచు పైన. సో ఈ గుడి మొత్తం ఇందాక చెప్పినట్టు ఈ లాస్ట్లో ఇది తురకరాజులు దీన్ని పాలించినప్పుడు మొత్తం బద్దలు కొట్టేసిన